ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 31 అధ్యాయము 25 వచనం. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును. నిర్భయంకి వ్యతిరేక పదం భయము అని మనం ఎంచితే ఆ అనేకమైన భయాలు మన జీవితంలో కలిగి ఉంటాం. కొన్ని గుర్తించదగిన భయాలు, కొన్ని చాలా చిన్న చిన్నవి ఉంటాయి. అయినా కూడా ప్రతి విషయంలో ఊరికే భయపడతా ఉంటాం. ఈ భయము మనలో నుంచే మొదలవుతుంది. బయట నుంచి వచ్చే పరిస్థితులను బట్టి మనం సునాయాసంగా ఎదుర్కోవచ్చు, ఏదో ఒక సహాయంతో మనం ఎదుర్కోగలం. కానీ మన లోపటి నుంచి వచ్చే భయాల్ని మనం తట్టుకోలేం. మనలో నుండే ఆ నెగిటివ్ వైబ్స్ కలిగిన వారు మన చుట్టే ఉంటారు. మనల్ని దేవుని యొక్క ప్రణాళిక నుంచి దూరం పరచాలని, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకుండా, దేవుని యొక్క ఆలోచనని దేని నిమిత్తమైతే మనం సృజించబడ్డామో ఆ ఆలోచనకు వ్యతిరేకంగా ప్రవర్తించబడాలని మనల్ని ముందు పోనీయకుండా మనల్ని వెనుకనే పడేస్తూ ఉంటాడు. అయితే అటువంటి వాళ్ళ మాటలనైనా, అటువంటి వాళ్ళ నుంచి వచ్చే ఆలోచనలను మనం ఏమాత్రం తీసుకొనకుండా మనం ప్రతిదినము దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా గైకొని మనం ముందుకు పోయినట్లయితే ప్రభు ఈ యొక్క మహాకృపను బట్టి మనం ముందుకు వెళ్ళగలం. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది కదా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయంలో ఉన్న ప్రతి భయము, నీ హృదయంలో ఉన్న ప్రతి ఆందోళన నేను తీసివేస్తా అని. అయితే అట్టి దేవుడి దగ్గరికి మనం వస్తే మనకు రాబో కాలం విషయంలో ఉంటున్న ప్రతి భయము, ప్రతీది ఆయనే కలుగజేసుకొని ఆయనే సమస్తమును నిర్వహించువాడై ఉన్నాడు. మనకి ఏం కావాలో మనకంటే ముందుగా ఆయన ఎరిగి ఉన్నవాడు. కాబట్టి మనం ప్రతి దానికి చింతపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, ప్రతిదీ దాని తర్వాత అనుగ్రహించబడతాయి అని. ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమి చేయో, కానీ ఆ పరలోకపు తండ్రి వాటిని ఎంతో సంతోషంగా పోషిస్తున్నవాడుగా ఉన్నాడు. మనల్ని కూడా పోషించగలడు. రండి ఆ ప్రభు దగ్గరికి వద్దాం. ఆ రాబో కాలం విషయంలో ఎటువంటి భయం అవసరం లేదు. ప్రతిదీ ఆయన చూసుకోగలడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా యొక్క జీవితంలో అనేకమైన భయాలతో బ్రతుకుతున్నాం దేవా. దయతో ఆ రాబో కాలం విషయంలో నువ్వు భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవని దేవా మేము నమ్ముతున్నాం. దయతో మా భవిష్యత్ అంతా నీ చేతుల్లో పెడుతున్నాం. నీ యొక్క దయతో సమస్తం జరిగించమని, నిర్వహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.